శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి హంసయోగంలో భాగంగా ఈ హంసయోగము ఏ లగ్నాలకు ఎక్కువగా పనిచేస్తుంది, దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని గనక ఎవరైనా కొత్తగా గనక చూస్తే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలు కూడా చూసి ఆ వీడియోలు నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటుగా ఇంతకుముందు నుంచే మన ఛానల్ని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మేషలగ్నం. ఈ మేషలగ్నానికి ఈ హంసయోగం పడుతుందన్నమాట. ఎందుకంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం కాబట్టి 4వ స్థానంలో గురువు ఉన్నప్పుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. అది మేషలగ్నం అవుతుంది. కాబట్టి ఈ లగ్నానికి హంసయోగం ఉంటుందన్నమాట. ఆ విధంగా జరిగితే అయితే గురువు 9, 12 స్థానాలకు అధిపతి అవుతాడనమాట. అందువల్ల వీళ్ళకు ధర్మము, భాగ్యము, విదేశీ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక పురోగతి, గురుకృప లభిస్తుంది. తండ్రి ద్వారా, గురువుల ద్వారా వీళ్ళకు లాభం కలుగుతుందన్నమాట. తర్వాత వృషభ లగ్నం వాళ్ళకు ఈ హంసయోగం అనేది పట్టదు. ఎందుకంటే వృషభం, మిథునం, కర్కాటకం 3వ స్థానంలో, అలాగే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, అలాగే 8వ స్థానం లేదా 11వ స్థానం అవుతుంది. కాబట్టి వీళ్ళకి హంసయోగం పట్టదు. ఇక తర్వాత మిథున లగ్నం. ఈ మిథున లగ్నం వారికి ముఖ్యంగా 7, 10 అంటే ధనస్సు, మీనము ఈ 2 రాశుల్లో గురువు ఉన్నప్పుడు హంసయోగం పడుతుంది. అంటే 7, 10వ స్థానానికి ఆధిపత్యం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళకు ఉన్నత ఉద్యోగాలు, అలాగే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. ప్రజాదరణ, నాయకత్వ లక్షణాలు కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ లగ్నంలో కనుక ఎవరికైనా హంసయోగం పడితే, ఇది నేను ముందే చెప్తున్నాను, ఈ లగ్నం వాళ్ళకు హంసయోగం పట్టినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయి. లేని వాళ్ళకి ఈ ఫలితాలు ఉండవు. అది తెలుసుకోండి. తర్వాత కర్కాటక లగ్నం. ఈ కర్కాటక లగ్నం వారికి 6, 9వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు గురువు. ఇక్కడ గురువు గనుక ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వీళ్ళకు అత్యంత బలంగా హంసయోగం ఉంటుంది. వీళ్ళకు అసాధారణమైన భాగ్యము, ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, శత్రువులపై విజయం, రాజయోగాలు కూడా వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత సింహలగ్నానికి ఉండదు. ఇక కన్యా లగ్నానికి 4, 7వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి వీళ్ళకు కూడా హంసయోగం ఉంటుంది. అలాగే ఇల్లు, వాహనము, కుటుంబ సౌఖ్యం వీళ్ళకు ఉంటుంది. వివాహ జీవితం మంచిగా ఉంటుంది. అలాగే విద్య, ఆస్తుల్లో పురోగతి కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట. తర్వాత తులా లగ్నము. ఈ తులా లగ్నం వాళ్ళకు కూడా ఈ హంసయోగం పడుతుందన్నమాట. ఎందుకంటే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అది కర్కాటక రాశి ఉచ్చస్థితి అవుతుంది కాబట్టి వీళ్ళకు హంసయోగం ఉంటుంది. అయితే 3, 6వ స్థానాధిపతి అవుతాడనమాట ఈ గురువు. హంసయోగం ఉన్నా కూడా వీళ్ళకు ఫలితాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా వీళ్లకు కృషి వల్ల విజయం లభిస్తుంది. అలా లభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పోటీ పరీక్షల్లో కానీ, సేవా రంగంలో కానీ వీళ్ళకు అభివృద్ధి చాలా ఉంటుందన్నమాట. తర్వాత ధనస్సు లగ్నం వారికి, ఈ ధనస్సు లగ్నానికి 4వ స్థానానికి ఆధిపత్యం వహించడం వల్ల గురువు, అలాగే లగ్నానికి కూడా ఆధిపత్యం వహించడం వల్ల లగ్నంలో కానీ 4వ స్థానంలో కానీ గురువు ఉంటే అప్పుడు ధనస్సు, మీనము 2 కూడా స్వక్షేత్రాలు అవుతాయి కాబట్టి వీళ్ళకు హంసయోగం ఉంటుంది. అలాగే వీళ్ళకు అత్యంత శుభప్రదమైన హంసయోగం అన్నమాట ఇది. వీళ్ళకు ఆరోగ్యము, గౌరవము, ఐశ్వర్యము, నాయకత్వ లక్షణాలు వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఉంటే. తర్వాత మకర లగ్నము. ఈ మకర లగ్నం వాళ్ళకు సప్తమంలో గురువు అంటే కర్కాటకంలో గురువు ఉన్నప్పుడు హంసయోగం పడుతుంది. అయితే ఈ గురువు 3, 12 స్థానాలకు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి వీళ్ళకు విదేశీ అవకాశాలు బాగా ఉంటాయి. ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరిగినా వీళ్ళు ఎక్కువగా పుణ్యకార్యాలకు వినియోగిస్తారన్నమాట. తర్వాత మీనలగ్నము. ఈ మీనలగ్నం వారికి కూడా హంసయోగం ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి, దశమాధిపతి ఇద్దరు కూడా గురువే. ఆ స్థానాల్లో గురువు ఉన్నప్పుడు హంసయోగం ఉంటుంది. ఎందుకంటే అవి స్వస్థానాలు. ఇక అత్యంత బలమైన హంసయోగంలో ఇది వీళ్ళకి ఒకటనమాట. దాంతోపాటు వీళ్ళకు ఉన్నతమైన పదవులు, ధర్మపరమైన జీవితము, సమాజంలో గౌరవము, కీర్తి మొదలైనవి కలుగుతాయి. అయితే
ఎంత హంసయోగం ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాల్లో కొంత మార్పు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నవాంశలో నీచ స్థితిలో కానీ, లేదా శత్రుక్షేత్రంలో కానీ, లేదా పాపార్గలం పట్టిన ఆ గురువుకి వీళ్ళకు హంసయోగ ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదా పాపగ్రహ సంబంధం ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఈ హంసయోగం తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఈ గురు మహాదశ కనుక వీళ్ళకు సరి అయిన సమయానికి కనుక రాకపోతే ఈ హంసయోగాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఇది వీక్షకులందరూ గమనించాలి. ఇది ఈ హంసయోగానికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాద్ ఆస్ట్రాలజీ మన ఛానల్ పేరు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.